పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ఉన్నాము. చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అనుకుంటున్నారా? 100% లా అండ్ ఆర్డర్ లేదు, అదుపు తప్పింది టోటల్గా. జనాల జీవితాలు పూర్తిగా రోడ్డున పడ్డాయి. వాళ్ళకి ఎక్కడ కూడా రక్షణ లేదు, ప్రత్యేకించి మహిళలకు ఎవరికి కూడా రక్షణ లేదు. అంటే కేసులేమో అంటే రెండు పార్టీలు నిరసనలు వ్యక్తం చేశాయి. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నిరసనలు వ్యక్తం చేశాయి. 400 ఎకరాలపైన కేసులేమో బీఆర్ఎస్ పార్టీ లీడర్లపైన అవుతున్నాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే క్లియర్గా తెలుస్తుంది, కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా తోడు దొంగలే. వాళ్ళిద్దరు రహస్య కూటమి. వాళ్ళకు డైరెక్ట్గా ఒకరికొకరు, కాంగ్రెస్ ఏమో బీజేపీ సెక్యూరిటీ ఫోర్స్ అయిపోయింది. అదేవిధంగా బీజేపీ ఏమో రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్ అయిపోయింది. సో చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది, దీంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. ఇద్దరు కూడా తోడు దొంగలే, వాళ్ళిద్దరు కూడా కలుసుకో చేస్తున్నారు ఈ పని. 400 ఎకరాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని మీరు అనుకుంటున్నారా? వెనక్కి తగ్గకపోతే ప్రజలు ఒప్పుకోరు, ప్రజలు బొంద పెడతారు, డెఫినెట్గా బొంద పెడతారు. ఎందుకంటే అది ప్రజల ఆస్తి, ప్రజల కోసం మరి ఉన్న ఆస్తి అది. సో ప్రజలు కాపాడుకుంటారు, ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలు వదిలేదాన్ని. వీళ్ళు రియల్ ఎస్టేట్ దందాల ఆంధ్ర బడాబాబులకో, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద రియాల్టర్లకో, అదానీలకో, ఇంకెవరికి ఇస్తే ఊరుకోరు ప్రజలు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అటు రాజకీయ అధికారులకి వాళ్లకు ఇస్తున్నంత సెక్యూరిటీ ప్రజలకు ఇవ్వట్లేదని మీరు భావిస్తున్నారా? 100%. అందుకొరకు ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక వారం రోజుల్లోనే 4 మహిళల మీద అత్యాచారాలు ఎట్లా జరుగుతాయి? అది కూడా జనసమ్మర్దమైన ప్రాంతాల్లో, నగరాల్లో ఎట్లా జరుగుతాయి అత్యాచారాలు? 100%గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయట్లేదు. 4 మహిళలపైన అత్యాచారం జరిగిందని మీరు చెప్తున్నారు. ఎవరినైనా పరామర్శించారా వాళ్ళలో? వాళ్ళందరూ ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు. సో ట్రీట్మెంట్లో ఉండాలని, సైకలాజికల్గా ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి పోతారు. వాళ్ళందరూ ఇప్పుడు షాక్లో ఉంటారు. షాక్లో ఉన్నప్పుడు మనం పోయి పెడితే డిస్టర్బ్ చేయడం అది కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయాలి. చాలామంది విద్యార్థులపైన కేసులు అయ్యి అటు జైలుకు తరలిస్తున్న పరిస్థితి, వాళ్ళకి మీరు ఏ విధంగా భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన ఉంటుంది, చివరి వరకు కూడా వాళ్ళ వెంబడే ఉండి కొట్లాడుతారు.